నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. నాగరాజు గారు రాజా సవినయంగా నిలబడ్డాడు, తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు. మీ అందరి ముద్ద. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ అందరి ముద్ద. మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు, తోక తిప్పితే తోక కట్ చేస్తా. తోకాడిస్తే కత్తిరిస్తా. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. మా తోకలు జనమే కట్ చేశారు. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి కాయ కోస్తా. గుంటకాయ సార్ కోసేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఎంతండి? పులివెందుల ఎమ్మెల్యే. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఎంపిందానికి 11 సీట్లు. కొంచెమైనా సిగ్గుందా? ఏం చేస్తున్నాడు రైడు? అరే ఈడు అప్పటి నుంచి నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. రపాలేదు గిప్పాలేదు, నీ బొట్టి వాళ్ళతో వచ్చావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసింది ఏమిటి అని అడుగుతాం. ఏం లేదు, డొల్లా. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. తుక్కుదుగ్గా ఓడిపోయాడు. అది వేరే విషయం. అరే ఏంట్రా ఇది? పోయినసారి ఎన్నికలకు ముందు కోడికత్తి గాయం తగిలింది, డ్రామాలు ఆడాడు సింపతి కోసమని. ఇప్పుడు నువ్వేమన్నా? పోయినసారి ఎన్నికలకు ముందు కోడికత్తి గాయం తగిలింది, డ్రామాలు ఆడాడు సింపతి కోసమని. సచ్చోర పుట్టోడా. తెలంగాణలో ముక్కోడిపోయాడు, ఇక్కడ తెక్కోడిపోయాడు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి తెలంగాణలో ముక్కోడిపోయాడు, ఇక్కడ తెక్కోడిపోయాడు. ముక్కోడు తెక్కోడు ఆనందపడతాం. ఏం మీ వల్లనేవా? రాంబాబు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. నా కర్మ. అద్భుతమైన అపూర్వమైన ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ 11 రావచ్చు, అది వేరే విషయం. చెత్త కొడక దిగి ఇక్కడ ఉన్న మొహం పగిలిపోద్ది. దెంగ ఇక్కడ నుంచి. అసలు తిక్కగా మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, వింత వింతగా మాట్లాడుతున్నాడు అధ్యక్ష. మా అమ్మాయి సార్ ఈ మధ్య కొంచెం తేడాగా ఉంటుంది, మీకు చూపిద్దామని. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. చిన్నపాటి పిచ్చుంటేనే ఇలాంటి పనులు చేస్తారు. మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. వాస్తవం అధ్యక్ష ఇది. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కింద నవ్వుకోవటం. ఏంటది? ఇవాళ కూడా ఆ బుడంకాయ లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కింద నవ్వుకోవటం. ఈ సన్నాసులు వైసీపీ సన్నాసులు, ఈ సన్నాసులు వైసీపీ సన్నాసులు. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. మీరు అవును మేము సన్నాసులం, అవును మేము సన్నాసులం. ఎవడండి బాబు? ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ ఆల్ 11 మంది శాసనసభ్యులు ఉన్నవాడు, నీ నాలుగు తిగిపోతుంది మూసుకొని ఉండు. ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేని వాడు, నీకు అసలు మామూలుగా ఉండదు, తలకాయకు పట్టుతంటారే. అమ్మరాంబాబు తొందర ఎక్కువ అనుకుంటా, తొందరగా పంపించాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకునేస్తా ఉండదు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? పని చేయకోకుండా ఊరిని ఉపన్యాసాలు చెప్తే నాలా కుదరదు. టీవీలో మాట్లాడి కుదిరిద్దా? సిగ్గుండాలి ఎడన పోయి దుంకి సావాలి వీళ్ళంతా పోయి. నేను బ్రహ్మాండంగా టీవీలో మాట్లాడతా. మొన్న 28,000 మైనస్ వచ్చింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నాకే ఏం చేయాలి అర్థం కాదు. 2 రోజులు బయటికి రాలా. పోయినసారి 2014లో కేవలం 924 ఓట్లతో ఓడిపోయారు. ఈ మనిషి రాజకీయాలలో ఉంటే రాజకీయాలలో పిల్లలందరూ కూడా చెడిపోయే పరిస్థితి వస్తుంది ఈ మనిషిని చూసి. 924 ఓట్లే. అరే నేను నిద్రపెట్టేది కదా, మొన్న బాగా నిద్రపెట్టింది. ఏం చేసినా గెలిచి వచ్చేవాళ్ళం కాదు. 924 ఓట్లే. అరే నేను నిద్రపెట్టేది కదా, మొన్న బాగా నిద్రపెట్టింది. ఏం చేసినా గెలిచి వచ్చేవాళ్ళం కాదు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? అయితే కన్ఫర్మ్ నేను వస్తాను. ఆయన అంబాటి రాంబాబు ఆయన పళ్ళు కొరికాడంట. పళ్ళు కొరక్కు పళ్ళు కొరుకుతున్నాడేంటో. ఏంద పళ్ళు? పోలీసులను చూసి ఏం చేస్తావు? తిక్కనా కొడక, పళ్ళు ఓడగొడతారా రే? ఏమనుకోకే. లేదు పోసాడు. ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గంజాయి సాగులో నెంబర్ 1 చేశారు. దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాస్తవం అధ్యక్ష ఇది. అన్ని ఇవాళ ఒక ప్లాండ్ గా కుట్రగా నన్ను అరెస్ట్ చేయనప్పుడే నేను 4-5 నెలల దాకా బయటికి రాకుండా ఉండే కేసులన్నీ పేర్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు. నాకు తెలుసు అవి. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. రే రే రే, చాలా పాపం రా. నిజం మాస్టర్, రే ప్రామిస్ గా చెప్తున్నా, వచ్చాడు. చాలా పాపం రా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.